ఈరోజు ప్యాకర్స్ అండ్ మూవర్స్ 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మరి ఇక్కడ గ్రాండ్గా ఈరోజు సమావేశం నిర్వహించుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జయప్రదం చేసుకోవడం జరుగుతోంది. మరి దాదాపు నిన్నటి రోజునే మరి వృద్ధులకు ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంఘం తరఫున మరి అన్నదాన కార్యక్రమము అదేవిధంగా బట్టల పంపిణీ కార్యక్రమం కూడా చేశారు. మరి వీరు స్వశక్తితో బ్రతుకుతూ ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లేకపోయినప్పటికీ మరి పీజీలు డిగ్రీలు చేసినటువంటి వారు ఈరోజు ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనే ఇంటికి సంబంధించినటువంటి మెటీరియల్ ట్రాన్స్పోర్ట్లో మరి ఒకరు వెహికల్ పెట్టుకొని మరి వీరు ముగ్గురికి లేబర్ కూలి కల్పిస్తూ మరి ఈరోజు నిరుద్యోగులైనటువంటి వీరంతా మరి ప్యాకర్స్ అండ్ మూవర్స్గా ఒక అసోసియేషన్గా మరి మంచి పేరు తెచ్చుకొని పబ్లిక్లో మంచిగా పని చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. మరి ఇటువంటి ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంబంధించినటువంటి నిరుద్యోగులకి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు లేవు. మనం ఈ సిపిఐ పార్టీ నుండి మరి ప్యాకర్స్ అండ్ మూవర్స్కి ఏ సమస్య వచ్చినా మరి ముందుండి పనిచేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వీరికి సంబంధించినటువంటి చిన్న పరిశ్రమల ద్వారా మరి లోన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద అధికారులపైన ఉంది. మరి ఆ ద్వారా కూడా వీరికి ఎక్కడికెక్కడ మరి సమస్యలు పరిష్కరించడంలో మేము కూడా ముందుండి పనిచేస్తామని వీరు కూడా మంచి యూనిట్గా ఈరోజు ప్యాకర్స్ అండ్ మూవర్స్గా మంచి యూనిట్ మరింత బలోపేతం చేసుకొని మరింత మందికి పని కల్పించడానికి మరి ఆ విధంగా కృషి చేయాలని ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరింత మంచి కార్యక్రమాలు ఈ సంఘం తరఫున చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి నాకు ఇచ్చిన గంట అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ప్యాకర్స్ అండ్ మూవర్స్ అసోసియేషన్ 4వ వార్షికోత్సవం సందర్భంగా మా అసోసియేషన్కి సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు గారు, అల్లిపీరా గారు, ఈ సిపిఐ నాయకులు విచ్చేశారు. ఈరోజు మేము మా ఆహ్వానం మేరకు మాది 4వ వార్షికోత్సవం సందర్భంగా సిపిఐ నాయకులు వచ్చారు. కావున మేము ప్రతి ఒక్క సంవత్సరం ఇలానే జరుపుకుంటాము. నిన్నటి రోజు ఈ 4వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ గొట్టుకూరు దగ్గర వాళ్ళకు స్వెటర్లు, అనాథలకు, వృద్ధులకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క ప్యాకర్స్ అండ్ మూవర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రతి ఒక్కరూ మేము తరాయింత కొంచెము చందా వేసుకొని అందరూ కలిసికట్టుగా వెళ్ళి అక్కడికి ఇచ్చేయడం జరిగింది. అలాగే ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనంతపూర్లో కానీ ప్రతి ఒక్కరికి చేసుకుంటున్నాము. మాకు ఏమి సహాయం కావాలన్నా ఎటువంటి సమస్య వచ్చినా మాకు సిపిఐ నాయకులు అండగా ఉంటారు. కావున ఈ సందర్భంగా మా అసోసియేషన్కి వచ్చినందుకు సిపిఐ నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా D3 ఈ మీడియా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మా ఏటీపీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ యూనియన్ 4వ యానివర్సరీ సందర్భంగా సిపిఐ నాయకులు రావడం జరిగింది. ఎన్నో విషయాలు తెలియజేశారు. మరి ఆ యొక్క వారు వచ్చి మంచి బిజినెస్ని ఎట్లా చేసుకోవాలనే విషయాన్ని చాలా చక్కగా చెప్పినారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేమందరూ కూడా ఎంతో యూనిటీగా ఉండి ముందరకు పోవాలనేసి నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా మా ప్యాకర్స్ అండ్ మూవర్స్ ద్వారా సోషల్ వర్క్స్ ఇంకా ఎన్నో చేయాలనేసి నిర్ణయించుకున్నాము. ఇట్లా యూనిటీగా ఉండడం వల్ల మా వ్యాపారాలను కూడా కొద్దిగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్న తెలియజేసినాడు. కాబట్టి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా కమిటీ సభ్యులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ చాలా విధాలుగా మాకు అందరికీ సహకరిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మా అన్నకి శ్రీరాములు అన్న గారికి మేము ఎక్కడున్నా కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మాకు ఏ ఆప్తో వచ్చినా కూడా అన్న అంటే 10 నిమిషాలు ముందు ఉంటాడు. మేము ఒక టైంలో ముందున్నా లేకపోయినా మాకు సహకరిస్తున్నారు మా అన్న వాళ్ళు. ఎప్పటికైనా సిపి అన్న గారికి ధన్యవాదాలు చేస్తాం.